సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్షేణో జనార్దనః వేదో వేదవిదం వ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. భావం: అతనికి పక్షపాతం లేదు. అందరికీ అతడు సులభుడే. అందరి దగ్గరకి అతడు వెతుక్కుంటూనే వస్తాడు. సూర్యకిరణాలు మారుమూలలకు కూడా చొచ్చుకుని ప్రసరించినట్లే ఆయన కరుణా కిరణాలు దశ దిశలా దీనులను, హీనులను, యోగులను, సాధులను అందరికీ అనుగ్రహిస్తాయి. తనను తీరకపోతే తన సేవలకు నలువైపులా పంపించే విశ్వక్షేణునికి జనుల ఆర్తిని తీర్చటమే లక్ష్యం. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే జనార్దనుని స్మరించిన వారికి లాభమే కాని నష్టముండదు, పురోగమనమే కాని పరాభవము ఉండదు. అతడు వేదమూర్తి, వేదవేద్యుడు, వేదవిధుడు. తానే వేదం, వేదములను సాంగోపాంగముగా సరహస్యంగా సాధించి శోధించిన వేదవేత్త. ఆయన అవయవములే వివిధ వేదములు. లేనిది సృష్టించి కవియించగల మహాకవి ఆయన. విశ్వమే ఒక మహాకావ్యం. విశ్వకర్మ ఆ కావ్యకర్త.